ఇప్పుడు ఒక సినిమా కోసం చెప్తాననమాట. మాట్లాడుకుందాం. సో, ఆ సినిమా పేరేంటనేది మీరు లాస్ట్‌లో కనుక్కొని కామెంట్ చేయాలి. రీసెంట్‌గానే జియో హాట్‌స్టార్‌లో రిలీజ్ అయిందనమాట. మన రాధికమ్మ గారు అంటే రాధిక గారు ఇప్పుడు నాకు తెలిసి మన 'కమల్ హాసన్' గారిని యూనివర్సల్ స్టార్ ఎలా అంటామో, మేడమ్‌ని కూడా యూనివర్సల్ హీరోయిన్ లేకపోతే యూనివర్సల్ స్టార్ అనే అనేయాలి మరింకా. స్టార్, వుమెన్ అట్లాంటి మంచి మంచి పేర్లేమైనా ఎంచి పెట్టాలి మేడం కోసం. ఒక బిరుదు రెడీ చేసి పెట్టాలి. ఆఫ్‌కోర్స్ ఉండొచ్చు. బట్ ఇప్పుడు మనం ఇచ్చేసాననమాట. ఆల్ రౌండర్ యాక్చువల్లీ. అసలు ఆల్ రౌండర్ అంటే ఆల్ రౌండర్ అనమాట. ఇచ్చి పడేసిందసలు సినిమా మొత్తము. అండ్ ఫ్రీడమ్ అనేది ఎంత అందంగా చూపించారంటే అమ్మాయిలకి ఫ్రీడము. మన సెల్ఫ్ లవ్ ఉండాలని చూపించారు. అది చాలా నచ్చింది నాకు. అండ్ ఎప్పుడు కూడా అమ్మాయిలకి ఏ స్టేజ్‌లో కూడా ఏది కావాలన్నది అమ్మాయికి తెలిసుండాలి అనే పాయింట్ చెప్పారు. అంటే పెళ్లయిన తర్వాత, పెళ్ళికి ముందు, చదువుకునేటప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత లైక్ ఏది ఎలా ఉండాలన్నది ఒక అమ్మాయిగా ఇంకొక అమ్మాయికి చెప్పడం అనేది చాలా నచ్చింది నాకు. అది మెయిన్ పాయింట్ నాకు నచ్చింది. అండ్ ఆఫ్‌కోర్స్ ఆమె ఏసిన గెటప్ అయితే వావ్‌కే వావ్ అనమాట. అంత బాగున్నారు. ఎంత క్యూట్‌గా అనిపించిర్రో. అండ్ కొడుకులు చేసే విధానం కూడా నచ్చింది. అల్లుడు, కొడుకులు అంటే మన ఫ్యామిలీలో మనకి ఎవరైతే దగ్గర పర్సన్స్ ఉంటారో వాళ్ళు ఎండ్ టైమ్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్‌లో మనతో పాటు ఎలా బిహేవ్ చేస్తారన్నది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది చాలా సార్లు క్రూయల్‌గానే చూపిస్తారు. ఇది కూడా కొంచెం అక్కడి దాకా వెళ్తుంది. బట్ ఆ బోర్డర్ దాటకుండా లోపల చూపించి మంచిగా చెప్పారనమాట. అండ్ ఎండ్ పాయింట్ కూడా అనిపిచ్చింది. అందరం ఎంత వెల్త్ సంపాదించుకుంటాం అన్నది కాకుండా, ఎంత హెల్తీగా రిలేషన్‌షిప్ బిల్డ్ చేసుకుంటాము. కొంచెం కఠినంగా ఉన్నప్పటికీ హార్డ్ అండ్ మెంటాలిటీ హార్ట్ ఉన్నప్పటికీ, మనం ఏదైతే ఎవరికి చేయాలనుకుంటామో అది చేసేయాలి. అది మనకి రావాలి. నో చెప్పడం రావాలి. యెస్ చెప్పడం రావాలి. అలాంటివన్నీ రావాలి, తెలుసుకోవాలనే పాయింట్ ఏదో నాకు సంథింగ్ కొత్తగా అనిపించిందనమాట. ఈ సినిమాలో ఇన్ని పాయింట్స్ ఉన్నాయా అంటే, నా దగ్గర ఆన్సర్ లేదు. బట్ నాకన్నీ కనిపించాయి ఒకసారి ఆ సినిమా చూస్తున్నప్పుడు. చూసి 2 డేస్ అయిపోయింది. బట్ ఏదో ఒక రోజు మీతో మాట్లాడాలి, మీకు చెప్పాలి. అండ్ ఈ సినిమా పేరు మిమ్మల్ని ఎందుకు కామెంట్ చేయమన్నాను అంటే, నాకు ఆ టైటిల్ పేరు నిజంగానే తెలీదు. మీకెవరికైనా తెలిస్తే కొంచెం కామెంట్ చేయండి. అది చదవలేకపోతున్నాను నేనసలు. సో, నాకైతే సినిమా చాలా అనిపించింది. అండ్ దట్ పిల్లోడి క్యారెక్టర్ నాకు చాలా క్యూట్ అనిపించింది. ముద్దేసిందనమాట. చేశాడు తను. అండ్ పిల్లలు అంత ట్రాన్స్‌పరెంట్‌గా, అంత జెన్యూన్‌గా ఉంటే చాలా అనిపిస్తది. ఈ రోజుల్లో అందరూను కొంచెం షెల్ఫిష్, కొంచెం పార్షియాలిటీ టైప్ ఉంటారనమాట. నేను చూస్తున్న పిల్లల్లో. సో, కొంచెం క్యూట్ అనిపించారనమాట. అలాంటి మెంటాలిటీ మనకి లైఫ్‌లో ఉంటే కొంచెం పాజిటివ్‌నెస్ పెరుగుతది కదా! అని అనిపించింది. సో మీరు చూసారా? మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ 'శివకార్తికేయన్' స్పెషల్ అపియరెన్స్ అంటే సినిమాలో వచ్చినప్పుడు వస్తది. ఈమె డైలాగ్ వెనక నుంచి చెప్పుద్ది. అండ్ అది నాకు కొంచెం కనెక్ట్ అయిందనమాట. అంటే ఎప్పటికైనా సినిమా ఫ్యాన్‌గా బతికితే మనకి సినిమా మీద ఇంట్రెస్ట్ ఉంటే మనం ఎప్పటికి ఒకేలా ఉంటాము అని నాకు అర్థమైందనమాట. అంత ఏజ్ వచ్చాక కూడా చిన్న పిల్లలా తను బిహేవ్ చేస్తుందంటే మనలో ఎక్కడో ఆ సినిమా మ్యాజిక్ ఉంది అనే కాన్సెప్ట్ నాకు చాలా నచ్చింది. అండ్ అలా ఉందాం మనం గూడా లైఫ్ టైమ్ అంటే చివరి వరకు గూడా నేను ట్రై చేస్తా. లెట్స్ సీ ఎలా ఉండబోతుందో ముందుకెళ్ళే లైఫ్. అండ్ నాకు తెలిసి 'శివకార్తికేయన్' గారు ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. ఒకవేళ తెలిస్తే కామెంట్ చేయండి. మీకు సినిమాలో ఏ పాయింట్స్ నచ్చాయి? ఏ పాయింట్స్ నచ్చలేదు? ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకా వీడియోస్ చూస్తూ ఉండండి. ఎలా అనిపించో గూడా చెప్తూ ఉండండి. ఒక వీడియో కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ ఫాలో. ఉంటా మరి. సీ యూ. టాటా. బై బై.